ఇప్పటి వరకు మనం నంద్యాలలో ఎంబీబీఎస్ ఎగ్జామ్లో గందరగోళం, 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రశ్నపత్రానికి బదులుగా 2023 సంవత్సరానికి సంబంధించిన ప్రశ్నపత్రం ఇచ్చి కాసేపు గందరగోళం సృష్టించిన ఉదంతం, సిబ్బంది లేదా అధికారుల యొక్క నిర్లక్ష్యం, వీటి మీద చర్చించాం మనం. ఇక రెండో టాపిక్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2022లో ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద నిర్వహించిన గ్రూప్ 1 ఈ ఎగ్జామ్స్కు సంబంధించి చాలా పెద్ద చర్చ నడుస్తోంది. దీని మీద ప్రభుత్వం వైపు నుంచి, విపక్షం వైపు నుంచి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టుగా ఉంది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియదు, రెండు ఒకటే కదా అని మాట్లాడారు. అది నేను అంటున్న మాట కాదు, ఆయనే అన్న మాట. ఇక దాన్ని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు అంత అవగాహన లేదు. బేసిక్గా ఇప్పుడు ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవ్వకముందు వీటి గురించి పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే ఈ దేశంలో చాలామంది చదువు లేని వాళ్ళు, పెద్దగా అవగాహన లేని వాళ్ళు చాలామంది నాయకులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద పదవులు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి ఆ పదవి చేసిన తర్వాత, పైగా ముఖ్యమంత్రి లాంటి అన్ని శాఖల్ని రాష్ట్రానికే లీడ్ చేయాల్సిన కీలకమైన పదవి చేసిన తర్వాత అన్నిటి మీద అవగాహన రావాలి. అసలు వాట్ ఈజ్ వాట్, ఏపీపీఎస్సీ అంటే ఏంటి, డిఎస్సి అంటే ఏంటి, అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే ఏంటి, అప్పర్ ప్రైమరీ అంటే ఏంటి, హై స్కూల్ అంటే ఏంటి, ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, రకరకాల టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏంటి, చాలా ఉంటాయి. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎక్కడ ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఏ రిక్రూట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియకపోవడం ఏంటి, నవ్వులాట కాకపోతే. సో ఆయన ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ని సీరియస్గా తీసుకోలేదనేది నిన్నటి ప్రెస్ మీట్తో తేటతెల్లమైపోయింది. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, కరప్షన్, చాలా స్కాములు బయటపడుతున్నాయి. రెండవది ఏదో జనాన్ని ఒక భ్రమలో పెట్టడానికి ఫ్రీ బీస్ పేరుతో, సంక్షేమం పేరుతో బటన్ నొక్కడం రెండవది. మూడవది లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడం. ఈ మూడు చూసాం మనం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డిఎస్సిలో ఏమీ జరగకుండానే జరిగిందని నానా బీభత్సం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నేతలు అంటే వాళ్ళకు తెలుసు ఏపీపీఎస్సీ అంతా తప్పుల తడక ఆయన హయాంలో చేసింది, ఖచ్చితంగా అక్రమాలు జరిగాయని ఆ పార్టీ నేతలకు తెలుసు. కానీ ఏం చేస్తారు పాపం, ఆయన రోడ్డెక్కి అరవమంటున్నాడు, వాళ్ళు గోల్ చేయమంటున్నారు, తిట్టమంటున్నారు, తిడుతున్నారు. ఇది జరుగుతోంది. అయితే ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం సిట్ నియమించింది. ఆ సిట్ కొంత ఎంక్వైరీ చేసింది. అప్పుడున్న ఏపీపీఎస్సీ సెక్రటరీని కానీ లేకపోతే అందుకు సంబంధించిన ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు జైలుకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు, సంథింగ్ ఏదో నడుస్తోంది. పాయింట్ ఏంటంటే అంత భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని సిట్ ప్రూవ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఏపీపీఎస్సీ చైర్మనే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దల జోక్యం లేకుండా ఉంటుందా? చాలా సింపుల్ లాజిక్. 3 సార్లు పేపర్లు, మామూలుగా తెలుగులో మనం మాట్లాడుకునే భాషలో మాట్లాడుతుంటే 3 సార్లు దిద్దారు ఆన్సర్ షీట్లు. పైగా కనీస క్వాలిఫికేషన్ లేని వాళ్ళతో పేపర్లు దిద్దించారు. చాలా క్లియర్గా 45 మందికి సుమారుగా సబ్జెక్టు కరెక్షన్, 45 మందికి సంబంధించిన ఆన్సర్ షీట్ల మీద పేర్లు వైట్నర్తో దిద్దేసి వాళ్ళకు కావాల్సిన పేర్లు దిద్దుకున్నారనేది ప్రూవ్ అయింది సిట్ ఇన్వెస్టిగేషన్లో. కోర్టులో కూడా అదే తేలింది. మరి ఇంత జరిగిన దాంట్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఉంటుందా? సిట్ విచారించిన వాళ్లలో ఎవరు ప్రభుత్వ పెద్దల పేరు చెప్పలేదా?
అసలు సిట్ అధికారులు అరెస్ట్ చేసిన వాళ్ళని విచారించారా? వాళ్ళకి వాళ్ళ కస్టడీకే తీసుకోలేదు అనుకుంటా. ఒక మూడు రోజుల్లో ఏమో ఒకరిని విచారించారు. ఆ 3 రోజుల్లో కూడా ఆ వ్యక్తి అధికారి, అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న ఆయన ఐపీఎస్ అధికారి, ఈ విచారణకు ఉన్న వాళ్ళకంటే 3 క్యాడర్లు సీనియర్గా చేస్తున్నవాడు. కాబట్టి ఈ విచారించే వాళ్ళు చేయలేని, ఆయన్ని గట్టిగా నిలదీసి అడగలేని పరిస్థితి. అంతే కదా. ఒక డీజీ ర్యాంకులో ఉన్న అధికారిని ఒక డిఐజీ ర్యాంకులో ఉన్న అధికారి లేకపోతే ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి విచారించును అంటే ఏం విచారిస్తాడు? మళ్ళీ రేపు పొద్దున ఎక్కడికి వస్తాడు, మళ్ళీ ఎందుకు వచ్చిన గోవాలి అనుకునే ప్రమాదం కూడా ఉంది. అలా అనుకున్నారని నేను అనట్లేదు, సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అంతవరకే ఆగుతుందా? ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా 3 సార్లు పేపర్లు దిద్ది, అది కూడా ఒక రిసార్ట్లో, హైలాండ్ అనే ఒక రిసార్ట్లో దిద్ది, వైట్నర్లు దిద్ది, పేపర్లు దిద్ది, మార్కులు మార్చి ఇంత పచ్చిగా చేసిన దాన్ని అలా గాలికి ఎలా వదిలేస్తారనేది ఇవాళ డిబేట్ యొక్క ఉద్దేశం. మనతో నీలాయపాలెం విజయ్ కుమార్ గారు కంటిన్యూ అవుతున్నారు. అలాగే విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్టు, అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్, అండ్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ సిద్దిక్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. రైట్, ముందుగా విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం అండి మిత్రులకి, మీకు. విక్రమ్ గారు, నా క్వశ్చన్లో లాజిక్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉందండి. లాజిక్ కాదు, అది వాస్తవం కూడా. ఇట్స్ రియాలిటీ. అంటే మీరు ఇందాక డిబేట్ కూడా నేను చూశాను. ఒక తప్పు జరిగినప్పుడు దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం హయ్యర్ అథారిటీస్కి ఉంటుంది. ఏది జరిగినా, ఎక్కడ ఏ వ్యవస్థలో ఏది జరిగినా ఆ వ్యవస్థని నిర్వహించేవారు దాన్ని చేయాలి. అందులోనూ ఇవాళ గ్రూప్ 1 లాంటి ఒక అతి పెద్దది. ఎందుకంటే గ్రూప్ 1 ఆఫీసర్స్ మనకు తెలుసు, దాదాపుగా అంటే అసిస్టెంట్ కలెక్టర్స్, పెద్ద పెద్ద పోస్టులకి అటువంటి పరీక్షలు నిర్వహించేటువంటి వ్యవస్థ అది. దానికి అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపేటువంటి అధికారులని ఎంపిక చేసేటువంటిది వ్యవస్థ అది. దాంట్లో పెద్ద స్థాయిలో అవకతవకలు జరిగినాయి అనేది సిట్ తేల్చింది. సిట్ మన ఆగస్టు 2వ వారంలోనే సిట్ తన నివేదికను బయటపెట్టింది. అది మనం చూసాము, పత్రికల్లో, మీడియాలో చాలా విస్తృతంగా వచ్చింది. సిట్ కూడా ఆషామాషిగా అదేమీ విచారణ చేయలే. చాలా పెద్ద స్థాయిలో దాదాపు ఒక 200 మంది, 175 మంది అనుకుంటా, 175 మంది సాక్షుల్ని విచారించింది. ఫోరెన్సిక్ ల్యాబ్స్, 4 ఫోరెన్సిక్ ల్యాబ్స్ లో ఆ డేటాను మొత్తం అనలైజ్ చేసింది. సో అనేక అంశాలను తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు ఏ విధంగా మూల్యాంకనం ఎక్కడెక్కడ చేశారు, ఎన్నిసార్లు చేశారు, వైట్నర్తో ఎట్లా దిద్దారు, ఇవన్నీ అవకతవకలన్నీ ఆ సిట్లో బయటపడినాయి. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టుగా ప్రభుత్వం దీని మీద మరి ఎటువంటి చర్యకు ఉపక్రమిస్తుంది, సిట్ నివేదిక మీద ప్రభుత్వ స్పందన ఏంటి అనేటువంటిది చూడాలి. మొన్న అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. గ్రూప్ 1లో ఎటువంటి అక్రమాలు జరిగినాయి అనేటువంటిది కూడా వారు మాట్లాడారు. కనుక దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అయితే దీనికి రాజకీయ నాయకులు ప్రమేయం ఉందా లేదా అనేటువంటిది కంటే కూడా ఏపీపీఎస్సీని నిర్వహించిన ఆనాటి వ్యక్తులు ఎవరు అంటే, ఇందాక మీరు చైర్మన్ అన్నారు, చైర్మన్ అరెస్ట్ చేసినట్టు లేరు, సెక్రటరీని అరెస్ట్ చేశారు. చైర్మన్ గారిని ఎందుకు మరి పక్కన పెట్టారు? దాని మీద కూడా చాలా మంది అడుగుతున్నారు, చైర్మన్ ని ఎందుకు చేయలేదు, చైర్మన్ కి సంబంధం లేదా అనేటువంటిది కూడా అడుగుతున్నారు. అయితే నేను ఇక్కడ ఇంకొకటి, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా లేదా అనేది మనం ఎదమెద్దంగా చెప్పలేము. ముఖ్యంగా అదే చైర్మన్ ప్రమేయం అంటే ఇక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా సార్? ఇదే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేటువంటిది తేల్చాలి. ఇప్పుడు సిట్టు నివేదికలో అవకతవకల వరకు జరిగినాయి. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నానంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కావచ్చు, ఒక అడుగు ముందుకేసి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కావచ్చు, అక్కడ ఏంటంటే చాలా మంది వాళ్ళు మమ్మల్ని కాపాడుతారు, మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణి చాలా మందికి ఉండేది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కొన్ని జరిగినప్పుడు, స్కామ్స్ జరిగినప్పుడు ఆయన చూసి చూడనట్టుగా
ఆ స్కాములకు పాల్పడినటువంటి వాళ్ళని ఆయన వదిలేసినటువంటి పరిస్థితి మనం చూసాం. తన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఆయన చాలా తేలిగ్గా వదిలిపెట్టేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్టుగా ఆయన పరిపాలన మీద పట్టు లేదు, ఏం జరుగుతుందో కూడా కొన్ని అంశాల్లో ఆయన అసలు దృష్టి ఉండదు. కాబట్టి వీళ్ళు ఇష్టారాజ్యంగా కూడా జరిగి ఉండొచ్చు. అంత మాత్రం చేత రాజకీయ నాయకుల ప్రమేయం లేదా అనేటువంటిది మనం చెప్పలేము. ఇంకోటి ఒక్క నిమిషం అండి, ఒకటి మీరు చెప్పిన దీంట్లో ఇంట్రోలో ఒకటి చదువుకి కామన్ సెన్స్ కి సంబంధం లేదండి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి అంజయ్య గారు కావచ్చు, అంతకుముందు జలగం వెంకటరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా గొప్పగా చదువుకోవాలి. కానీ వాళ్ళు అద్భుతంగా అయినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. చాలా మంచి జలగం వెంకటరావు గారు అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ కింద ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకటే అంశం ఏంటంటే చదువు లేకపోయినా కొన్ని అంశాల మీద వాళ్ళకి పరిజ్ఞానం లేకపోయినప్పటికీ బ్రీఫింగ్ అనేటువంటిది తీసుకుంటారండి. అధికారుల నుంచి బ్రీఫింగ్ తీసుకుంటారు, పార్టీలో కూడా కొంత సీనియర్ల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి అలవాటు లేదు. కనుక వారు కేవలం తనకు నచ్చినట్టుగా తన ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి శైలి ఆయనది. అందువల్ల ఈ సమస్యలు అనేక సమస్యలు ఆయన పరిపాలనలో నేనన్న ఉద్దేశం కూడా ఏంటంటే పెద్దగా చదువు సంధ్య లేకపోయినా చదువుకోకపోయినా పేద కుటుంబాల నుంచో లేకపోతే అట్టడుగు వర్గాల నుంచో లేకపోతే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు నాయకులుగా అయినా ముఖ్యమంత్రులు అవ్వక ముందు వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రజా జీవితానికి సంబంధించిన సమస్యలు అన్నీ తెలుసు. వాళ్ళకి టెక్నికాలిటీస్ తెలిసే అవకాశం లేదు ముఖ్యమంత్రి అవడానికి ముందు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారులు మూడో తరగతి చదివాడండి తమిళనాడు. అదే అంటున్నాను సార్, అదే నేను అంటున్నది కూడా అదే. ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారులు ఇచ్చే బ్రీఫింగ్స్ కానీ లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లేకపోతే రిక్రూట్మెంట్లో జరుగుతున్నప్పుడు కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ ఎవరు, ఏపీపీఎస్సీ సెక్రటరీ ఎవరు, డిఎస్సీ ఏంటి ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏపీపీఎస్సీ డిఎస్సీ రెండు ఒకటే అన్నారు అని అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏమీ తెలుసుకునే ప్రయత్నం కానీ నేర్చుకునే ప్రయత్నం కానీ చేయలేదు అన్నది నేను చెప్పదలుచుకుంది. ఒక్క నిమిషం సార్. సిద్దిక్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. సిద్దిక్ గారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్స్, వాటి ఎవాల్యుయేషన్, ఆ తర్వాత జరిగిన ఈ మొత్తం వ్యవస్థలో స్ట్రైట్ అవే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదా ప్రభుత్వ పెద్దల యొక్క ప్రమేయం లేకుండా జరిగే అవకాశం ఉందా అనేది ఇవాల్టి క్వశ్చన్. సార్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీపీఎస్సీని వైఎస్ఆర్ సిపిఎస్సిగా మార్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మార్చి వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ పబ్లిక్ ఉండదు అందులో, పబ్లిక్ ఉండదు అందులో, పార్టీ సర్వీస్ కమిషన్ అవుతుంది. అప్పుడు పార్టీ సర్వీస్ కమిషన్ కిందకి మార్చేసి బోర్డు మెంబర్లందరినీ కూడా వాళ్ళ కార్యకర్తలు నియమించారు సార్. సలాం బాబు కావచ్చు, పరిగి సుధీర్ కావచ్చు, తర్వాత ఉత్తరాంధ్ర నుంచి ఒక పర్సన్ ని, వీళ్ళందరినీ కూడా పార్టీని డంప్ చేసేసి అక్కడ ఈ అక్రమాలకు తెరలేపారు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి అధికారులు సార్. సెంట్రల్ లో యూపీఎస్సీ ఐఏఎస్ లను ఐపీఎస్ లను రిక్రూట్ చేస్తే ఏపీపీఎస్సీ అనేది డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటిఓ, ఎంపీడీఓ లాంటి పోస్టులను భర్తీ చేస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే అంగట్లో సరుకులు అమ్మినట్టు, పూర్తిగా పప్పులు బెల్లాలు పంచినట్టు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులను, డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అత్యున్నతమైనటువంటి అధికారులను కట్టబెట్టారు సార్. వాళ్ళు మెయిన్ ఆన్సర్ షీట్ లో చూస్తే మీరు చెప్పినట్టు వైట్నర్లతో కొట్టేయడం కాదు సార్. ఫస్ట్ పేజ్ లో రాసినటువంటి ఆన్సర్ కి, ఆ ఇంక్ కి, 10వ పేజీలో రాసినటువంటి ఆన్సర్ కి దాంట్లో ఉన్నటువంటి ఇంక్ కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అదే విధంగా మార్కులు చూస్తే సార్, ఒక పర్సన్ కి ఇంకొక పర్సన్ కి మధ్య వ్యత్యాసం కూడా 80%, 90% వ్యత్యాసం కనిపిస్తుంది. ఇది ఏదో మేము చెప్పడమో లేకపోతే అధికారులు చెప్పడం కాదు. సిట్ విత్ ఫోరెన్సిక్ ల్యాబ్లతో పరీక్షించి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ సార్. ఇందులో పెద్దల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులు అనేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర, సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క పాత్ర, మరి కొంతమంది వైసీపీ నాయకుల యొక్క పాత్ర
కీలకంగా ఉంది. కేవలము అధికారులను మాత్రమే సిట్ అనేది విచారించింది. దీన్ని తీగలాగితే డొంకంత కదిలినట్టు ఇక్కడ లాగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారిస్తే కానీ ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులు కొంతమంది రిజైన్ చేశారు, కొంతమంది ఇప్పటికీ కొనసాగుతున్నారు, వాళ్ళను కూడా విచారిస్తే పూర్తిగా దీంట్లో బయటకు వస్తుంది. రెండో విషయము చూస్తే సార్, వర్కర్లు అసలు కనీసము సైన్ చేయడం చేతగానటువంటి వ్యక్తుల ద్వారా కీలకమైనటువంటి పదవులు అధికారుల యొక్క ఎవాల్యుయేషన్ జవాబుపత్రాలు దిద్దించారంటే ఎంత అన్యాయము, ఎంత అరాచకము. అంటే ఈ ఒక వ్యవస్థ మీద రాజ్యాంగబద్ధ సంస్థ ద్వారా ఒక ఏపీపీఎస్సీ ఏర్పాటు చేస్తే ఆ ఏపీపీఎస్సీ మీద నమ్మకాన్ని కోల్పోయేటట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా చేసింది. ఇవాళ మనం చూస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా పచ్చి అబద్ధం చెప్తున్నారండి. పేరాలో ఒక సిట్ నివేదికలో ఒక పేరా చదువుతాడు, దాని కింద ఉన్నటువంటి పేరాను చదవకుండా సిట్ నే తప్పుపట్టాడు. హైకోర్టు న్యాయమూర్తి డివిఎస్ఎస్ సోమయాజులు గారు చాలా స్పష్టంగా అతను తీర్పులో చెప్పారు. ఏంటంటే 1వ తేదీ 10వ నెల 2022లో సోమయాజులు గారు తీర్పునిస్తూ డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది చాలా తప్పు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు కాబట్టి ఖచ్చితంగా మాన్యువల్ ఎవాల్యుయేషన్ చెయ్యండి, ఇది తప్పు అని రిపోర్ట్ లో అది అతను తీర్పులో చెబుతూ ఇంకో మాట ఏమన్నారంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలనుకుంటే అనుమతి తీసుకొని బోర్డు సభ్యులు, చైర్మన్, ప్రభుత్వం అనుమతి తీసుకొని డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు, కానీ ఈ నోటిఫికేషన్ లో డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది చెల్లుబాటు కాదు అని చాలా స్పష్టంగా చెప్పిన జస్టిస్ సోమయాజుల యొక్క తీర్పును సైతం జగన్మోహన్ రెడ్డి బేఖాతరు చేశారు. ఐపీఎస్ అధికారులతో, సీనియర్ అధికారులతో వేసినటువంటి సిట్ నివేదికను సైతం జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపట్టారు. అంటే వ్యవస్థలన్నా, ప్రభుత్వాలన్నా, ప్రజాస్వామ్యం అన్నా, రాజ్యాంగం అన్నా, చట్టాలన్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కావచ్చు వాళ్ళ నాయకులకు ఎలాంటి నమ్మకం లేదు, గౌరవం లేదు. ఇవాళ చూస్తే దాదాపుగా 169 గ్రూప్ 1 ఉద్యోగాలండి. 169 గ్రూప్ 1 ఉద్యోగాలలో ఎక్కువ ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అదే విధంగా డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులకు హైర్ పోస్టులు వచ్చాయి, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు వచ్చాయి, డిఎస్పీ పోస్టులు వచ్చాయి. ఇవన్నీ కూడా సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకోటి, కొంతమంది డ్రైవర్లు, క్లీనర్లు, వర్కర్స్, ఎలక్ట్రీషియన్లు వీళ్ళ ద్వారా పేపర్లు దిద్దించారని చెప్పేసి సిట్ చెప్తే సిట్ లో ఉన్నటువంటి రిపోర్ట్ ను బయటికి చెప్పాడు, నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలను చెప్పాడు. కానీ నివేదిక మాత్రం వాళ్ళకు అనుకూలంగా ఉన్న అంశాలు మాత్రం ఊరికే ఒక లైన్ లో ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ సంగిరాల వాణి, అదే విధంగా తాహియత్, తర్వాత ఇట్లా చాలా మంది అండి, అరుణ, ఇట్లాంటి వ్యక్తులు అసలు అర్హత లేనటువంటి వ్యక్తులు. మహంకాళి రఘురామ్ అనే పర్సన్, అతను ఒక ప్రైవేట్ వ్యక్తికి ఆంజనేయులు గారు అతన్ని పిలిపించి అతని చేత ఇంగ్లీష్ పేపర్లను దిద్దిచ్చాడండి. ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్, ఖచ్చితంగా క్వాలిఫై అయితే వాళ్లకు రిమైనింగ్ పేపర్లు దిద్దుబాటు అవుతాయి, అదే విధంగా వాళ్ళకు ర్యాంకింగ్ వస్తుంది. కానీ ఇంగ్లీష్ లోని డిస్క్వాలిఫై చేసి పిల్లల, నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసింది జగన్ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు నియమించినటువంటి అధికారులు నిరుద్యోగ జీవితాలను నాశనం చేశారు. ఇది చాలా స్పష్టంగా సిట్ కూడా నివేదిక ఇచ్చింది. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మేము కూడా ఒకటే అడుగుతున్నాం, సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మీరు ఇందులో పాత్ర కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందులో పాత్ర ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి, అదే విధంగా ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులు, కొంతమంది రిజైన్ చేసినటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విచారిస్తే కానీ న్యాయం జరగదు నిరుద్యోగులకు. సిద్ధి గారు ఒక్క నిమిషం. ఈ వ్యవహారంలో ఈ విచారణ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ పరీక్షల అవకతవకలపై జరుగుతున్న దర్యాప్తు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా, ఇప్పుడున్న దగ్గర ఆగుతుందా అనే పాయింట్తో పాటు పొలిటికల్ బాస్ల ఇన్వాల్వ్మెంట్ మీద దృష్టి సారిస్తారా లేదా,
లేదా అప్పటి ప్రభుత్వ పెద్దల యొక్క జోక్యం, ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు చెప్పకుండా ఇన్నిసార్లు పేపర్లు ఎవాల్యుయేట్ చేయడం కానీ ఏకంగా పేపర్ల ఆన్సర్ షీట్స్ మార్చేయడము లేకపోతే వైట్నర్లు పెట్టి దిద్దడం ఇవి చేసేంత సాహసం చెయ్యరు. కాబట్టి చిన్న లాజిక్కే ఇది. ఇన్వెస్టిగేషన్లో ఎందుకు ప్రభుత్వ పెద్దల పేర్లు రాలేదా, లేక వస్తే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లట్లేదా? ఎంతసేపు ప్రభుత్వము ప్రకటనలు ఇస్తోంది, సమాధానాలు ఇస్తోంది, అసెంబ్లీలో గంటల తరబడి వివరణ ఇస్తున్నారు, మీడియాలో వార్తలు వస్తున్నాయి, కానీ వాట్ అబౌట్ ఇన్వెస్టిగేషన్? ఆనాటి ప్రభుత్వ పెద్దల పరిస్థితి ఏంటి? దీని మీద ఇంకొంచెం విజయ్ కుమార్ గారు, అంటే మీకు నా క్వశ్చన్ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఈ విచారణ ఏపీపీఎస్సీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీపీఎస్సీ నేతృత్వంలో జరిగిన గ్రూప్ ఎగ్జామ్స్కు సంబంధించిన అవకతవకలపైన విచారణ, సిట్ జరుపుతున్న విచారణ అయిపోయిందా? ఎందుకంటే అరెస్టులు అయినాయి, అప్పటి సెక్రటరీ, దానికి సంబంధించిన ఇంకొక ఇద్దరు కూడా జైలుకి వెళ్ళారు, బహుశా బెయిల్ మీద ఉన్నట్టున్నారు బయట. ఓకే, ఆ విచారణ ఇంకా అలాగే ముందుకు అక్కడే ఆగుతుందా, లేక ఇంకేదన్నా జరిగే అవకాశం ఉందా? యాజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, మీరు కూడా చాలా ఎడ్యుకేటెడ్, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుండా ఉండే అవకాశం ఉంటుందా? సార్, మనం చాలా హానెస్ట్గా మాట్లాడుకుందాం, సాధ్యమైనంత వరకు హానెస్ట్గా మాట్లాడుకుంటాను. ఏపీపీఎస్సీలో 169 పొజిషన్ల కోసం ఎగ్జామ్ జరిగింది కాబట్టి కనీసం దాంట్లో రాగల 30 సంవత్సరాల్లో మినిమం ఆఫ్ ది మినిమం 35 నుంచి 50 మంది ఐఏఎస్ ఆఫీసర్లుగా కన్ఫర్మ్ ఐఏఎస్ ఆఫీసర్లుగా వస్తారంటే ఎగ్జాక్ట్లీ కన్ఫర్మ్ మినిమం, అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు. 169 కనీసం 50 మంది డిప్యూటీ కలెక్టర్గా వస్తారు, వాళ్ళందరూ దాదాపుగా ఐఏఎస్ వస్తారు, దాన్ని వంతుల్లో వారీగా. సో 2007లో రాజశేఖర రెడ్డి చేసిన స్కామ్ కావచ్చు. రాజశేఖర్ చేసిన స్కామ్ ఏంటి అంటే, రాత పరీక్షలో ఈయనకున్న ఒక సామాజిక వర్గానికి మాత్రం చాలా తక్కువ మార్కులు అందరితో పాటు వస్తాయి. ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి మామూలు వాళ్ళకి 20, 30 వస్తాయి, ఆయనకు కావాల్సిన వాళ్ళకి వాళ్ళ వర్గానికి 80, 90 వస్తాయి. సో కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే వ్యవస్థని మన చేతుల్లో పెట్టుకోవాలి అనే ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వాళ్ళు మొదటి నుంచి కనీసం మనందరికంటే, మీకు నాకు కంటే మనం చాలా అమాయకులం, వాళ్ళు కనీసం మనకంటే 30 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ రాజ్యాన్ని నడపాలంటే, రాజ్యం మన చేతిలో ఉండాలంటే వీళ్ళందరూ ఉండాలి, ఎందుకంటే వీళ్ళే రాజ్యాన్ని నడిపేవాళ్ళు. సో ఈ ఉద్యోగులు మన చేతిలో ఉండాలి. ఒక్క ఆంజనేయులు గారు, అంటే ఆయన డైరెక్ట్ రిక్రూటే కావచ్చు, కానీ ఆంజనేయులు గారు ఎంత కౌన్సిలింగ్ స్పెషలిస్టో, ఎంత కొట్టారో, ఎంతమంది ఏం చేస్తారో ఆ పాత హిస్టరీ మీకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన నేను ఒక్కనే చేశాను, ఎవరికేం సంబంధం లేదు అని చిత్తో చెప్పారని తెలుస్తుంది మాకు. ఆయన కొడుకు పెళ్లికి పొలోమంటూ వైఎస్ఆర్సీపీలో ఉన్న చిన్న చితక పిల్ల పెద్ద ఏమంటారో, అసలు పోకపోతే ఏమనుకుంటారో, ఏమనుకుందో బాస్ ఏమనుకుంటాడో, ఆయన ఏమనుకుంటాడో, రేపు ఒకవేళ ఈయన కానీ కానీ రాడనుకోండి, వస్తే ఏమవుతుందో అన్నట్టుగా పొలోమని అందరూ వెళ్ళిపోయారు. అంటే ఎంత నెక్సెస్ అంటాం కదా, ఆ నెక్సెస్ ఎంత ఉందంటే వాళ్ళల్లో. ఇప్పుడు ఒక ఏపీపీఎస్సీ ఎగ్జామ్ జరిగిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ 2018లో మేము దాన్ని ఫిలిమ్స్ నిర్వహించాం. ఆయన 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు, కనీసం ఈ ఎగ్జామ్ కూడా ఆయన పెట్టింది కాదు. మేము ఫిలిమ్స్ పెడితే దాదాపు 1.5 సంవత్సరాల తర్వాత మెయిన్స్ పెట్టి, ఆ మెయిన్స్ కరెక్షన్లో ఇప్పుడు ఇంతసేపు అందరూ మాట్లాడింది, నేను ఎలా కరెక్షన్ చేశాం, మళ్ళీ దాని జోలికి దలుచుకోలేదు. అంత ఇది కేవలం ఆంజనేయులు గారు మాత్రమే, ఆంజనేయులు ఐపీఎస్ గారు మాత్రమే చేశారంటే చిన్న పిల్లోడు కూడా నమ్మడు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ రాజశేఖర్ గారి ఎగ్జాంపుల్ ఉండనే ఉంది. సో దీని అంతటికీ జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా ఇవంతా జరుగుంటాయంటే మీరు నేను ఇద్దరం పిచ్చోళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏపీపీఎస్సీని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్కామ్ కమిషన్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్కామ్ కమిషన్గా మార్చేశారు. ఏ బుద్ధున్నా, ఇంకా అంతకంటే గట్టిగా ఐపీఎస్ అధికారి కాబట్టి మనం మాట్లాడలేం, కానీ ఏ బుద్ధున్న వాళ్ళు కూడా ఏమంటారు ఈ లెవెల్లో హైలాండ్లో పెట్టి డ్రైవర్ల చేత దాన్ని ఎలక్ట్రీషియన్ చేత కనీసం భయం అన్నది లేదు. అదే రేపు బయటకు వస్తే నా పరిమం అయిపోతుందో, నేను ఏమైపోతానో కనీసం ఆలోచించరా? హౌస్ వైఫ్ చేత, వైట్నర్ చేత ఇవన్నీ బయటికి రాదనుకున్నారా?
అంటే పొలిటికల్ ఇది ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయారంటే ఆంజనేయులు గారు కావచ్చు, ఇంకా మనం గౌతమ్ సవాంగ్ ఆయన మనోభావాలు దెబ్బతింటాయి అని మనోభావాలుగుల్లో పిహెచ్డీ చేసిన వ్యక్తి కదా. కాకపోతే ఫార్చునేట్లీ ఏమైందంటే ఈయన మొదటి రెండు ఒకటి డిజిటల్ ఒకటి మాన్యువల్గా చేసిన తర్వాత మూడో దీనికి ఆయన్ని కోర్టు మరీ మొట్టికాయలు కొడితే ఏం చేయలేక అప్పటి అడ్వకేట్ జనరల్ దాదాపు సగం ఒప్పుకున్నాడు కోర్టులో. ఒప్పుకున్న తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఆ తర్వాత ఈయన వచ్చాడు. ఈయన అంతకంటే ఎంత పెద్ద మహానుభావుడు అంటే, అరే రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి కోర్టుకి అబద్ధాలు చెప్పాడు వ్యక్తి. కానీ వచ్చిన తర్వాత సిగ్గు లేకుండా మా గవర్నమెంట్ రాగానే రిజైన్ చేసి, ఇంకా 3 సంవత్సరాల పదవీకాలం ఉన్నాగానే రిజైన్ చేసి నార్త్ ఈస్ట్కి పారిపోయాడు. ఎంతటి సిగ్గులేని వ్యక్తి కాకపోతే పారిపోయాడు. మీరు యూ కెన్ యాజ్ వెల్ క్వశ్చన్ ఏమని, పారిపోతే పోయి పట్టుకు రాలేరా అని. ఖచ్చితంగా పట్టుకు రావాలి. అంటే ఇది అన్ఫార్చునేట్లీ కోర్టు ముందు కోర్టు సాక్ష్యాలే ముఖ్యం. సో కోర్టు ఏం చేసింది, సిట్ను మేము వచ్చిన తర్వాత 2025 ఆగస్టు జూలై అనుకుంటాను అప్పుడు కేసు పెడితే ఆ కేసులో మేము ఈయన్ని ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, అప్పటికే ఆయన జత్వానీ కేసులో ఉండగానే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి, ఒక జర్నలిస్టు కూడా కలిసి వీళ్ళ ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసి దాదాపు 3-4 నెలలు, ఒక ఐపీఎస్గా ఉండి 3-4 నెలలు జైల్లో ఉన్నా అంటే ఇంకా అంతకంటే బతికేందుకు. ఆయన బ్రహ్మాండంగా ఆయన కొడుకు పెళ్లికి ఇంతమంది పొలోని ఏమి సాధించారని వీళ్ళందరూ వెళ్ళారు. అంటే మీకు దాన్ని బట్టి బాగా వెంకటకృష్ణ మీరు మేము చాలా మ్యారేజ్ పోతాం. అదే ఎందుకు అంతంత క్లోజ్ పెళ్లికి వెళ్ళడం అనేది కాదులేండి, వాళ్ళకున్న సంబంధాలు కావచ్చు. ఓకే బా, ఇప్పుడు సపోజ్ రేపు నువ్వు మీ అమ్మాయికి పెళ్లి చేస్తావు అనుకుందాం, చేస్తాను అదేనండి చేస్తారు. అందరు వస్తారా? మీ ఫ్రెండ్స్ వస్తారు, మీకు సంబంధించిన వాళ్ళు వస్తారు. అట్లాగే ఆయన ఫ్రెండ్స్ వెళ్ళారు. కరెక్టే మరి, మాత్రమే వచ్చారు, మిగతా పార్టీల వాళ్ళు రాలేదు. ఆయన పిలవలేదేమో, ఆయన మిమ్మల్ని పిలవలేదేమో సార్. అదే ఇప్పుడు గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదేమో. సరే ఇప్పుడు పెళ్లి చేయడం ఎందుకులేండి, వివాదం చేయడం అంత కల్చర్ అనిపించలేదు. దాని పక్కన నా ఉద్దేశం వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాలను బట్టి వారు వెళ్ళారు, అంతే, తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయినారు అని. ఎందుకంటే ఇది వాళ్ళ కొత్త కాదు, 2007-8లో రాజశేఖర్ రెడ్డి ఇదే పని చేశాడు. నా ప్రశ్నకు సమాధానం రాట్లా విజయ్. ఇప్పుడు ఒక్క నిమిషం మీరు ఉండండి. విక్రమ్ గారు, విజయ్ ఒక్క మాట అన్నాడు, దీంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని ఎవరైనా అంటే అది మీరు నేను నమ్మితే మనం పిచ్చోళ్ళం అన్నారు. మీరు విన్నారు కదా. అంటే ఇప్పుడు దర్యాప్తు చేసిన సిట్టు పిచ్చిదా? అంటే సిట్టు పరిధి సార్ జరిగిన అవకతవకలే, మీకు అడ్డుపడుతున్నాను, పరిధి ఉంటుంది. అవకతవకలు జరిగాయనే ఆరోపణల మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఫామ్ చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఫామ్ చేసి అవకతవకలు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి, ఎవరు పాల్పడ్డారు, ఇంతే ఉంటుంది కదా. కేవలం ఏపీపీఎస్సీ సెక్రటరీ దాటి పైకి వెళ్ళొద్దని చెప్తారా? చెప్పరు కదా. ఒకటండి, ఇక్కడ ఈ ఇర్రెగ్యులారిటీస్ అవకతవకల మొత్తాన్ని కూడా ఆంజనేయులు గారు ఇప్పుడే చెప్పారు కదా, ఆయన విజయ్ గారు, ఇది తను ఒక్కడే నేనే నా కనుసన్నల్లోనే జరిగింది మొత్తం, వేరే వాళ్ళకి ప్రమేయం లేదని ఆయన చెప్పాడు అనేది అంటున్నారు. లేదు, అట్లా అధికారికంగా ఆయన చెప్పినట్టు ఎక్కడా లేదు. విజయ్ అన్నాడు కానీ ఏమో మరి నేను మొదటి నుంచి ఫాలో అవుతాం, మీరు అవుతున్నారు. ఇక్కడ ఒకటండి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కొన్ని స్కామ్స్ లో మీకు తెలిసి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా. అవును, వాళ్ళు జైలుకి వెళ్ళారు, జైలు నుంచి బయటకు వచ్చారు, కొంతమంది రిటైర్మెంట్ కూడా అయిపోయారు. అయితే వాళ్ళు ఎక్కడా కూడా మాకు ఇది పొలిటికల్ బాసెస్ చెప్పడం మూలని ఇది చేశామని చెప్పలా, వాళ్ళే ఓన్ చేసేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉండేటువంటి రాయల్టీస్ వల్ల చిన్న సారీ విక్రమ్ గారు, సారీ చెప్పండి, నేను మళ్ళీ రిపీటెడ్ గా అడ్డుపడతాను అనుకోవద్దు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయబట్టే
జగన్మోహన్ రెడ్డిది అంత పెద్ద ఇష్యూ అయిన కేసు, జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డే మా నాన్న దీంతోనే చేశానని వాళ్ళ నాన్న పేరు కూడా ఆయనే చెప్పాడు. కాకపోతే వాళ్ళ నాన్న చనిపోయారు. అప్పుడు చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ లో ఆయన పేరు అఫిడవిట్ లోకి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు అధికారులు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు. అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు పేరు అంటే డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ లో ఉంది, ఛార్జ్ షీట్స్ లో ఉందిగా, అందుకేగా శిక్ష పడింది. అంటే శిక్ష ఎక్కడ పడిందండి? ఓన్లీ ఆయన క్విడ్ ప్రోకోలో కొంత ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అంటే నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇవాళ ఖచ్చితంగా గ్రూప్ 1 అనేటువంటిది చాలా కీలకం. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఏంటంటే, దాన్ని నేను ముందుగానే చెప్పాను, రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని నడపడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి పొజిషన్స్ లో వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ మన వాళ్లే ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పొలిటికల్ బాసెస్ వీళ్ళకి చెప్పుండొచ్చు. పైగా ఇంకోటి ఏంటంటే, ఇది అంత సీరియస్ మ్యాటరు ప్రభుత్వానికి తెలియకుండా కేవలం ఒక ఐఏఎస్, ఒకళ్ళిద్దరు ఐఏఎస్ అధికారులు, ఎందుకంటే చైర్మన్ గా ఐపీఎస్ ఉన్నాడు, సెక్రటరీగా ఇద్దరు ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళిద్దరే ఇది మొత్తాన్ని కూడా చేసేరు అనటానికి మనం అది కష్టం. అది వాళ్ళిద్దరు కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది అనేది. కాకపోతే ఏంటంటే, వాళ్ళకి మనం ఏమి చేసినా కూడా వాళ్ళ అండదండలు ఉంటాయి, మనల్ని కాపాడుతారు అనేటువంటిది ఒక భావన అయితే ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అటువంటి భావన ఉండేది అధికారుల్లో. మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అయిపోద్ది, ఆయన మనల్ని ఏం చేయడు, ఎందుకంటే వాడు ఉండేటువంటి లావాదేవీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్లా కూడా కొంత ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఏంటంటే, ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు దీంట్లో ఒక బాధ్యత అయితే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ తెలియకుండా అయితే జరిగి ఉండదు. విచిత్రం ఏంటంటే, ఈ మూల్యాంకనం చేసినందుకు 1,20,00,000 ఇచ్చారండి వాళ్ళకి. ఆశ్చర్యం ఏంటంటే, ఒక స్కామ్ చేసినందుకు మళ్ళీ అదనంగా ప్రభుత్వ డబ్బులు కూడా పే చేశారు. 1,19,00,000 హాయ్లాండ్ లో ఆ మూల్యాంకనం చేసిన పరిస్థితి అన్నమాట. ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే, ఈ మూల్యాంకనం బాధ్యతలను అప్పచెప్పినటువంటి వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా భారీగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి. ఎటువంటి అర్హతలే లేకపోయినా ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి, ఒక కాంట్రాక్ట్ ఇప్పించి ఆయన్ని చాలా పెద్దవాణ్ణి చేశారు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కనుక ఇదంతా ఏంటంటే, ఒక స్కెచ్ ప్రకారం చేశారనే దాంట్లో ఎటువంటి రెండో అభిప్రాయానికి తావులేదు. కాకపోతే దాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిదే ఇంపార్టెంట్. అది ఇవాళ సిట్టు కొన్ని అంశాలను ప్రస్తావించింది. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మరి చెప్పారు, ఆ రోజు ఎవరన్నా క్వశ్చన్ వేసి ఉంటే మరి ఆయన సమాధానం చెప్పి ఉండేవారేమో. మరి దీనికి బాధ్యత ఏ విధంగా, ఆ రోజు ఏంటంటే వ్యవస్థలను ఏ విధంగా కుప్పకూల్చారు, వ్యవస్థలను మనం ఏ విధంగా బాగు చేయాలనే దాని మీద మాట్లాడారు తప్ప దీని మీద రాజకీయ ప్రమేయం, రాజకీయ పెద్దల్ని మరి అంటే చట్ట ప్రకారం శిక్షిస్తారా లేదా అనేటువంటిది రాలేదు. అది మరి ఇప్పుడు మీరు ఈ డిబేట్ ద్వారా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు నేను ప్రభుత్వానికి ఆనాటి ప్రభుత్వ పెద్దల మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అని ప్రభుత్వాన్ని ఎగదోయడం నా ఉద్దేశం కాదు. ఎగదోయడం కాదుగా. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరో ఒకరు బాధ్యత ఎగదోయాలనేది నా ఉద్దేశం కాదు. నిరుద్యోగ జేఏసీ అయినా చాలా చిన్న లాజిక్ ఏంటంటే, నీట్ పేపర్ లీక్ అయిందని సిద్దిక్ గారు నీట్ పేపర్ లీక్ అయిందని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఏది అంత పెద్ద ఉద్యమం జరిగితే. డిఎస్సిలో ఏమీ జరగలేదని కోర్టు చెప్పింది, అధికారులు చెప్పారు, ఎక్కడ అప్రూవ్ కాలేదు. అయినా సరే లోకేష్ రాజీనామా చేయాలని నానా అల్లరి చేస్తారు, వీధి పోరాటాలు చేస్తారు. కానీ ఇది ఎస్టాబ్లిష్ అయిన స్కామ్ అనాలేమో. ఏపీపీఎస్సిలో అప్పుడు జరిగేది, ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాన్ని ఇది స్కామే అనాలేమో. ఎందుకంటే 45 మంది పేర్లు మార్చేశారు మెరిట్ లిస్ట్లో, బ్రైట్నర్తో దిద్దారంటే డెఫినెట్గా స్కామే అది. ఆఫ్టర్ ఆల్ మెడికల్ సీట్కే ₹1,00,000 1,00,00,000 తీసుకుంటుంటే గ్రూప్ 1 పోస్ట్కి ఎంత తీసుకోవచ్చు? వాళ్ళ నోటికి మొక్కాలి, ఎంత అడితే ఇచ్చేవాడు స్తోమతను బట్టి ఎంతైనా తీసుకుంటారు. కాబట్టి
డెఫినెట్గా ఇది ఒక స్కామ్ అని కనుక మనం అనుకుంటే, మరి ఏమీ లేని డిఎస్సికి ప్రభుత్వాన్ని అంత అల్లరి చేస్తున్నప్పుడు ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల జోక్యం లేకుండా ఎలా ఉంటుందనేది మాత్రమే నా చిన్న డౌట్, నాకు వచ్చిన డౌట్ అంతే. నేనేమి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని రెచ్చగొట్టడమో ఎగదోయడమో చేయట్లా. అప్పుడు ప్రభుత్వ పెద్దల సంగతి ఎందుకు వదిలేస్తున్నారు మీరు నేను అనట్లా, అది వాళ్ళు చూసుకొని నాకు సంబంధం లేదు, నాకు డౌట్ అంతే. సార్ ఇది వాస్తవం సార్. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో సమస్యలు లేని పక్షంలో ఢిల్లీలో జరిగినటువంటి జంజీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి జంజీ అయినటువంటి అంబటి రాంబాబు గారు, తర్వాత మన రోజా గారు, తర్వాత మల్లాది విష్ణు, ఇట్లాంటివంటి జంజీలంతా ఇక్కడ ఉద్యమం చేశారు. లోకేష్ గారు డిఎస్సీలు అక్రమాలు చేశారు, అతను రాజీనామా చేయాల్సిందే, అక్కడ విద్యాశాఖ మంత్రి చేశాడు, ఇక్కడ చేయాలని చెప్పారు. వాస్తవంగా నీట్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా స్పష్టంగా లీక్ అయినట్టు వాట్సాప్లలో ప్రతి గ్రూప్లలో బయటకు వచ్చింది. కానీ డిఎస్సీలో అలా జరిగిందా? ఎక్కడన్నా ఒక క్వశ్చన్ అయినా లీక్ అయిందా? ఒకటి. రెండోది, ఎవరైనా డబ్బులు ఇచ్చినట్టు గానీ తీసుకున్నట్టు గానీ ఎక్కడైనా ఉన్నాయా? అవి కూడా లేవు. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఈ డిఎస్సీ మీద ఆరోపణలు చేశారంటే ఇప్పుడు చాలా స్పష్టంగా తేటతెల్లమైపోయింది. దీనికి గల కారణం ఏంటంటే గ్రూప్ 1 2022లో రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత దానిపైన కోర్టు కేసులు అప్పటికే కోర్టులో ఉంది. సింగిల్ బెంచ్ జడ్జి గారు అప్పుడే తీర్పిచ్చారు, దీన్ని రద్దు చేయండి, ప్రధాన పరీక్షను మళ్ళీ పెట్టండి, 3 times ఎవాల్యుయేషన్ అనేది విరుద్ధము, నోటిఫికేషన్ కూడా పేర్కొనబడలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చిన తర్వాత డివిజనల్ బెంచ్ కి వెళ్ళడం జరిగింది. డివిజనల్ బెంచ్ లో కూడా భట్టు దేవానంద గారు న్యాయమూర్తి, అతను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా సార్లు నేను లైవ్ చూశాను. కోర్టు యొక్క వాదోపవాదాలన్నిటిని కూడా చాలా సీరియస్ గా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి గారి మీద చాలా అగ్రెసివ్ గా చెప్పడం జరిగింది. ఏంది ఇంత ఘోరంగా వీళ్ళు ఈ విధంగా చేశారా ఈ ఉద్యోగాలకు సంబంధించి అని. అంటే ఇప్పుడున్నటువంటి బెంచ్ కు ముందు భట్టు దేవానంద్ అనేటువంటి న్యాయమూర్తి గారు డివిజనల్ బెంచ్ ఈ సిట్ ని వేసింది. ఈ సిట్ కూడా ఏదో ప్రభుత్వం వేసింది కాదండి. ఈ సిట్ అనేది కోర్టు ద్వారా వచ్చినటువంటి సిట్టు. కోర్టు ద్వారా వేసినటువంటి సిట్ లోనే చాలా నిష్పక్షపాతంగా ఈ విచారణ చేసి ఇదంతా బయటకు వచ్చింది. ప్రభుత్వం అనుకుంటే మరింత లోతుగా విచారిస్తే వీళ్ళంతా లోపల ఉన్నటువంటి పెద్దల యొక్క బండారం మొత్తం కూడా బయటపడుతుంది. అంగట్లో సరుకులు అమ్మినారని చెప్పేసి ఎందుకంటున్నానంటే 100 కోట్లకు సంబంధించినటువంటి ఇది ఒక పెద్ద స్కాము. మీరు చెప్పినట్టు ఇది పెద్ద స్కాము. ఇక్కడ నేను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో ఇది ఒక కాన్స్టిట్యున్సీని ప్రభావితం చేసేటువంటి ఉద్యోగం అండి, ఆషామాషి ఉద్యోగం కాదు. ఒక డిప్యూటీ కలెక్టర్ అంటే ఒక ఆర్డీఓ ఒక కాన్స్టిట్యున్సీని, ఒక నియోజకవర్గాన్ని రూల్ చేయగలుగుతారు. ఒక డిఎస్పీ పరిధిలో 2-3 నియోజకవర్గాలు కూడా ఉంటాయి, వస్తాయి. ఒక ఆర్డీఓ అదైతే డిఎస్పీ సార్, శాంతి భద్రతలు డివిజనల్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీలు కూడా వీళ్ళు కావాలని, ఇందాక పెద్దల ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్టు వీళ్ళు ఒక లాంగ్ టర్మ్ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చేశారు. సో ఇక్కడ జంజీ ఉద్యమం ద్వారా ఏదైతే ఈ గ్రూప్ అన్ని తప్పుదోవ పట్టచ్చు, సిట్ వేశారు కాబట్టి నివేదిక మనకు ఎట్లాగో వ్యతిరేకంగా వస్తుంది. దీన్ని మనము డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా డిఎస్సి మీద చేద్దామనేటువంటి ఇంటెన్సివ్ తో మాత్రమే వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా మీ ద్వారా నేను సూటిగా వాళ్ళని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. సార్ మీరు ప్రెస్ మీట్ పెట్టారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ హూ ఈజ్ మహంకాళి రఘురామ్ సార్, అతని గురించి ఎందుకు చెప్పలేకపోయారు సార్? సార్ మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులను ఎవరు నియమించారు సార్? ఎలాంటి వ్యక్తులను నియమించారు సార్? సార్ ఎందుకు మీరు మహంకాళి రఘురామ్ గురించి చెప్పట్లేదు సార్? ఎందుకు మీరు ఎవాల్యుయేషన్ కు తీసుకోవాల్సినటువంటి వ్యక్తులను, ప్రైవేట్ వ్యక్తులను ఎందుకు తీసుకోవాల్సి వచ్చారు? అంటే ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలలో అధ్యాపకులు లేదా, ప్రొఫెసర్స్ లేరా సార్? ప్రైవేట్ వ్యక్తులను తీసుకుంటారా మీరు? ప్రైవేట్ టీచర్లను తీసుకుంటారా? దిద్దుబాటు చేస్తారా? డ్రైవర్లతో చేపిస్తారా? వీటి గురించి ఎందుకు మీరు ప్రెస్ మీట్ లో చెప్పలేదు? ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వివరించలేదు మీరు? ఎందుకు మీరు జంజీ ఉద్యమము అని చెప్పేసి డిఎస్సిలో లేనటువంటి అంశాన్ని కావాలని డైవర్ట్ చేసి గ్రూప్ 1లో జరుగుతున్నటువంటి వాదోపవాదాలు ఇప్పటికే కోర్టులో ఉంది, నివేదిక వస్తుంది,
సిట్ వేశారు న్యాయమూర్తి గారు, బయటకు వస్తుంది, మా బండారం బయటపడుతుందనేటువంటి ఉద్దేశంతో మీరు డైవర్ట్ పాలిటిక్స్. లక్షల మంది నిరుద్యోగులు సార్ కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తే తిని తినక కష్టపడి లైన్ టు లైన్, పిన్ టు పిన్ చదివి భారత రాజ్యాంగంలోని 14వ భాగంలోని ఆర్టికల్ 312 నుంచి 323 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి వివరిస్తాయి. రైట్ సిద్ధి గారు తెలీదా సార్ వాళ్ళకు? విజయ్ కుమార్ గారు 1 minute లో అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఈ ఏపీపీఎస్సీ ఇప్పుడు ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని అవకతవకలుగానే చూస్తున్నారా, ఇది ఒక కుంభకోణం అంటే స్కామ్ గా చూస్తున్నారా? స్కామ్ గా చూస్తే విచారణ ఏ స్థాయి వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ప్రభుత్వం అధికార ప్రతినిధిగా మాట్లాడండి. 2 points సార్. మేము అధికారంలో ఉన్నప్పుడు నేనే విజయ్ కుమార్ గారు నేనే అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి నాకు ఏపీపీఎస్సీలో మెంబర్ కావాలని అడిగిన మాట వాస్తవం. ఆయన స్పష్టంగా నిర్మోహమాటంగా మీ నాన్నగారు ఎస్సీ లిస్టులో ఉండేవాళ్ళు కాబట్టి ఆయన బతుకునుంటే ఇచ్చున్నామని, నేను కేవలం ప్రొఫెసర్లకు మాత్రమే ఇవ్వదలుచుకున్నాను, మిగతా వాళ్ళకి ఇవ్వను, నాకు స్పష్టంగా మొహమాట లేకుండా చెప్పాడు. మేమందరినీ ప్రొఫెసర్లు వేసాం, బాగా అందరూ వినాలి. కానీ రావడమే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్కి ఏపీపీఎస్సీ వాళ్ళకి ఏం సంబంధం బాసు? పనిచేసే ఉద్యోగులు అంతే ఉంది, అంతే చాలు. 6 కూడా ఉంది. మెడికల్ షాప్ నడిపే వ్యక్తులకు ఇచ్చారు సార్. మెడికల్ షాప్ నడిపినటువంటి అట్లే ఉంటుంది. సో ఏపీపీఎస్సీని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్కామ్ కమిషన్గా చేయాలని మొదటి రోజు నుంచే నిశ్చయం చేసుకున్నారు. కాబట్టి అంతకుముందు టీడీపీ హయాంలో పెట్టిన దాని ప్రిలిమినరీ ఎగ్జామ్కి మెయిన్ ఎగ్జామ్ పెట్టి కోవిడ్ని వాడుకొని చాలా అందంగా డిజిటల్ ఎగ్జామ్ చేసి అది బయటకు వచ్చింది. సింపుల్గా ఒకే ఒక మాట, లాస్ట్ మాట, ఏపీపీఎస్సీ గురించి 2024కి ముందు గవర్నమెంట్ డిఫెండ్ చేసుకుంటుంది. అంటే విద్యార్థులు కోర్టుకు వెళ్తే గవర్నమెంట్ వాజ్ ద డిఫెండర్, ఈరోజు గవర్నమెంట్ ఈజ్ ద ప్రాసిక్యూటర్. మేము ప్రాసిక్యూట్ చేస్తున్నాం. అప్పటి మెంబర్ సెక్రటరీనే అరెస్ట్ చేసి 3 నెలల పాటు జైల్లో ఉంచాం. సో మీ డిపెండ్ మిగతా వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సిట్ అనేది కోర్టు వేసింది కాబట్టి ఆ కోర్టుకు సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు అసెంబ్లీలో గంటల తరబడి వివరణలు వీటికే కన్ఫైన్ అవుతారా, లేకపోతే అప్పటి ప్రభుత్వ పెద్దలు లేదా పొలిటికల్ బాసుల యొక్క జోక్యాన్ని కూడా ఇందులో ఈ పరిధిలోకి తీసుకొస్తారా లేదా అనే ఒక చిన్న డౌట్ ఆధారంగా జరిగిన చర్చ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు. అండ్ విక్రమ్ గారు ప్లీజ్ 30 seconds ప్లీజ్. ఏపీపీఎస్సీ అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా అనేక అవకతవకలు జరిగేవండి ఇంటర్వ్యూస్ లో చాలా పెద్ద ఎత్తున. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే సర్వీస్ కమిషన్ లో అభ్యర్థులందరికీ కూడా అర్హత కలిగిన అభ్యర్థులకి ఇంటర్వ్యూలతో సహా ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు. తిరిగి మళ్ళీ తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో లేకపోయినా కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను, సర్వీస్ కమిషన్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగటం అనేది ఒక రివాజుగా మారింది. ఇప్పటికైనా మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు, ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయడం కరెక్ట్ మీరు అన్నది. వ్యవస్థను ప్రక్షాళన చేయడం మాత్రమే కాకుండా వ్యవస్థను భ్రష్టు పట్టించిన వాళ్ళ మొత్తం సంగతి కూడా చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు, విజయ్ కుమార్ గారు అండ్ సిద్దికి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.